నా బర్త్డే సెలబ్రేషన్స్ 12కే స్టార్ట్ అయిపోయాయి. ఇది వాళ్ళు ఇచ్చిన చిన్న సర్ప్రైజ్. రియల్లీ ఐ లవ్డ్ ఇట్. తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాను. మమ్మీ మార్నింగే లేపింది విష్ చేయడానికి. అప్పుడే రియల్ బర్త్డే స్టార్ట్ అయింది. మళ్ళీ పడుకొని నేను 1 o'clock లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం, నేను ఇంకా మా సిస్టర్. హాయ్ గాయ్స్, మేము 1 o'clock టెంపుల్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు, అప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇగో ఈమె వల్ల లేట్ అయింది. నా వల్లనా? ఎస్, నువ్వు లేట్ బర్త్డే అని ఏం లేదు, పండుకుంది మంచిగా. ఆ టైంకి వెళ్తే ఏ టెంపుల్ ఓపెన్ ఉంటుంది, అన్నీ క్లోజ్ ఉంటే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళిపోయాం. తర్వాత ఫాస్ట్గా రెడీ అయ్యి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామంటే ఉకూసా. ఇట్స్ ద బెస్ట్ ప్లేస్, చాలా బాగుంది. ఫొటోస్కి అయితే అంబియన్స్ చాలా నచ్చింది. ఇంకా లంచ్ చేసేసి ఇంటికి వచ్చాం. నేను వెయిట్ చేస్తున్నాను మా డాడీ విష్ కోసం. మా డాడీ ఇంకా నాకు విష్ చేయలేదు. చిన్నప్పటి నుంచి బర్త్డే అంటే ఒక మినీ ఫెస్టివల్ మాకు. చాలా చాలా బాగా చేస్తారు ఇంట్లో. సో ఇంకా అక్కడ అంతా సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత ఇంట్లో క్యూట్గా సెలబ్రేషన్స్ చేసాం. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ అవుతుంది మా ఇంట్లో. ఎంత ఏజ్ వచ్చినా సరే మా ఇంట్లో కేక్ కటింగ్ మ్యాండేటరీ. సో ఇంకా అందరూ డెకరేట్ చేస్తున్నారు. తర్వాత కేక్, ఐస్ క్రీమ్ కేక్ నా ఫేవరెట్ అనమాట, అది తీసుకొచ్చారు. తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ రాగా ఉంచేసాను, చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రుచిత, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్. పుట్టినరోజు జై జైలు మా చక్కకి. హ్యాపీ బర్త్డే అక్క. వాళ్ళిద్దరు మా తమ్ముళ్ళు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు, బట్ చాలా క్యూట్ ఉంటారు. మా మమ్మీ మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ నా గ్రాడ్యుయేషన్ పిక్ లామినేట్ చేయించారు. ఇంకా లాస్ట్కి యమ్మీ ఫుడ్తో నా డే క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.